శ్రీమాత్రే నమః. ఈ 3 రాశుల వారికి అక్టోబర్ వరకు పండగే. లక్కే లక్కు. భారీగా డబ్బు. ఆ రాశుల వారిని గురించి, వారిని వరించబోతున్న ఆ లక్ గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయ వ్యవధిలో రాశి చక్రాన్ని మారుస్తుంది. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంది. దీనినే రాశి పరివర్తనం అంటారు. గ్రహాల రాశి మార్పు కొందరికి శుభప్రదంగా ఉంటే మరికొందరికి అశుభంగా ఉంటుంది. బుధ గ్రహం ఆగస్టు 21న కన్యా రాశిలో సంచరించింది. అక్కడ 61 రోజులు ఉంటుంది. బుధుడి సంచారం వల్ల సింహ, వృశ్చిక, ధనుస్సు రాశుల వారికి అదృష్టం తీసుకొస్తుంది. ఈ సమయంలో వారికి ఊహించని విధంగా డబ్బు వస్తుంది, సంపద పెరుగుతుంది, ఆర్థిక కష్టాలు తీరుతాయి. బుధగ్రహం అక్టోబర్ 26 వరకు కన్యా రాశిలో ఉంటాడు. అనంతరం ఆ రోజు మధ్యాహ్నం 1:47 కన్యా రాశి నుంచి తులారాశిలోకి ప్రవేశిస్తుంది. అప్పటి వరకు అంటే దాదాపు 2 నెలల రోజుల పాటు బుధుడు ఉచ్చస్థితిలో ఉంటాడు. అందువల్ల ఈ 3 రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఇతర శుభాలు కలుగుతాయి. వారిని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అందులో మొదటిది సింహరాశి. బుధగ్రహ సంచారం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ జాతకంలోని 2వ గృహంలో బుధుడి సంచారం జరిగింది. ఇది డబ్బు, మాటలకు సంబంధించినది. అందువల్ల ఈ సమయంలో మీరు ఆకస్మిక ధనలాభం పొందే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో పెద్ద ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉంది. లాయర్లు, మార్కెటింగ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఈ సమయం ఒక వరం లాంటిది. అందులో రెండవది వృశ్చిక రాశి. బుధుడి రాశి మార్పు వృశ్చిక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. అదృష్టం అన్ని విధాలా కలిసి వస్తుంది. బుధుడు మీ రాశి నుండి 11వ ఇంట్లోకి ప్రవేశించింది. ఇది ఆదాయం, లాభాలకు సంబంధించినది. అందువల్ల ఈ సమయంలో మీ ఆదాయం పెరగవచ్చు. వృత్తి వ్యాపారాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అందులో మూడవది ధనుసు రాశి. బుధుడి సంచారం ధనుసు రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీ రాశి నుండి 10వ ఇంట్లో బుధుడు సంచరిస్తాడు. ఇది వ్యాపారం, ఉద్యోగానికి సంబంధించినది. ఈ సమయంలో మీరు కొత్త జాబ్ ఆఫర్స్ను పొందే అవకాశం ఉంది. ఉద్యోగం చేస్తున్నట్లయితే ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందే సూచనలు కనిపిస్తున్నాయి. మీ వ్యాపారం కూడా విస్తరించే అవకాశాలున్నాయి. ఆఫీస్లో ప్రశంసలు పొందుతారు.